నిజాం తోటాలకు బలై మరో జలియన్ వాలాబాగ్ ఉదంతం గుర్తు చేసుకునే విధంగా సెప్టెంబర్ 2న పరకాల ప్రాంతం రక్తసిక్తమైందని బీజేపీ నాయకులు అన్నారు. తుపాకీ తోటాలకు బలి తీసుకున్న రోజును గుర్తు చేసుకుంటూ అమరవీరులకు బీజేపీ నాయకులు నివాళులర్పించారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో బీజేపీ ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కోసం పోరాడే క్రమంలో సమావేశమైన 107 మంది అమరవీరులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపిన రోజును స్మరించుకుంటూ నివాళులు అర్పించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని, పరకాల ప్రాంత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 వరకు ఈ 15 రోజుల పాటు ఎవరైతే ఈ యొక్క నిజాం విముక్తి కోసం పోరాటం చేసిన పోరాట యోధులను స్మరిస్తూ ఆ యొక్క ప్రదేశాలన్నింటిలో దర్శనీయ స్థలాలుగా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. సెప్టెంబర్ 17వ తేదీని మరి అధికారపూర్వకంగా నిర్వహించాలని ఇప్పటికే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిజాం విముక్తి దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలలో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క విముక్తి దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఈ యొక్క అమరవీరుల యొక్క త్యాగాలను మర్చిపోయింది.